ఆనందం ఆనందం మహదానందం, అందరినీ అలరించు ఈ శుభవేళ. ఆనందం ఆనందం మహదానందం, అందరినీ అలరించు ఈ శుభవేళ. క్రీస్తును అనుభవించరారండి, భక్తితో పూజలో పాల్గొనరండి. క్రీస్తును అనుభవించరారండి, భక్తితో పూజలో పాల్గొనరండి. స్వాగతం సుస్వాగతం, స్వాగతం ఘన స్వాగతం. స్వాగతం సుస్వాగతం, స్వాగతం ఘన స్వాగతం. మహోన్నతుని మహిమ పరచి మహిమాన్విత పర్వదినం, మనమందరమై మరచి మధురమైన సుదినం. మహోన్నతుని మహిమ పరచి మహిమాన్విత పర్వదినం, మనమందరమై మరచి మధురమైన సుదినం. ప్రేమతో ప్రీతితో పాల్గొనరారండి, ప్రేమతో ప్రీతితో పాల్గొనరారండి. మంచి మనసుతో ప్రభుని స్తుతించగరండి, మంచి మనసుతో ప్రభుని స్తుతించగరండి. స్వాగతం సుస్వాగతం, స్వాగతం ఘన స్వాగతం. స్వాగతం సుస్వాగతం, స్వాగతం ఘన స్వాగతం. క్రీస్తు ప్రభు నందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దివ్య బలి పూజను ఈ క్రింది ఉద్దేశాల కోసం సమర్పిస్తూ ఉన్నాము. దివ్యవాణి టీవీ మూలనిధి దాతలు ముమ్మడి అంతోని రెడ్డి, విజయరాణి కుటుంబ సభ్యులు, ముమ్మడి బిషప్ ఇగ్నేషియస్, రాయపు రెడ్డి, జోజిరెడ్డి, ప్రకాశమ్మ, శాంతమ్మ, పెద్దశౌరెడ్డి, చిన్నశౌరెడ్డి, రెజీనా, కాశీపతి చిన్నపరెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ అంతోని రెడ్డి, జసింత, లిల్లీ, లూసీ, రాణి కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, ఘంటారాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకముగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతూ ఉన్నాయి. వీరి కొరకు ప్రత్యేకముగా ప్రార్థన చేద్దాం. వరంగల్ మేత్రాసనం ఫాతిమానగర్ విచారణ మక్కెన శౌరయ్య మేరీ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానం, పిల్లలకు మంచి భవిష్యత్తు, వారి తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలిని కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. రెండు చింతల విచారణ కుటుంబములో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలిని తుమ్మా మరీదాస్ రెడ్డి కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. అల్లం సుందరమ్మ ప్రథమ వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మకృతి విశ్రాంతి, అల్లం లూర్ది రెడ్డి శౌర్యముల తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలిని సమర్పిస్తూ ఉన్నారు. ఖమ్మం మేత్రాసనం ఖమ్మం నార్త్ విచారణ గాలి రఫేల్ రెడ్డి ప్రథమ వర్ధంతి మరియు గాదే చిన్నపరెడ్డి 21వ వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని గాలి సునీలారెడ్డి, సుహాసిని రెడ్డి సమర్పిస్తూ ఉన్నారు. విశాఖపట్నం అగ్రపీఠం జ్ఞానపురం విచారణ పుట్టినరోజు జరుపుకుంటూ ఉన్న కె అనంతకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, వీరి తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలిని మంజు, వెలాంగిని అఖిలేష్, తన్విక రాగ్ని కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. ఈ యొక్క ఉద్దేశాలతో పాటు మన యొక్క స్వంత ఉద్దేశాలను ప్రభునికి సమర్పించుకుంటూ ఈ దివ్య బలి పూజను భక్తి ప్రపత్తులతో మనము సమర్పించుకుందాం. పిత
పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తు ప్రభు నందు ప్రియ సహోదరి సహోదరులారా, ఆగమన కాలములో ఉన్నటువంటి మనందరము కూడా కొద్ది రోజుల్లో మన మధ్య జరగబోతూ ఉన్నటువంటి గొప్ప దేవుని యొక్క అద్భుత రహస్యము పండుగగా జరుపుకోవడానికి సిద్ధపడుతూ ఉన్నటువంటి మనము ఈనాడు క్రీస్తు ప్రభు దేవుని యొక్క కరుణ, దేవుని యొక్క అనుగ్రహము, ఆయన మన పట్ల కలిగి ఉన్నటువంటి ప్రేమను గురించి మనకు సువిశేషములో తెలియపరుస్తూ ఉన్నారు. ఈనాటి మొదటి పట్టణములో యెషయా ప్రవక్త ద్వారా దేవుడు తన ప్రజలకు చూపించబోతూ ఉన్నటువంటి అపారమైనటువంటి కరుణను గురించి మరి ఒకసారి ప్రవక్త ప్రవచన పూర్వకముగా తెలియచేస్తూ ఉన్నారు. ఆగమన కాలములో మనందరము కూడా ప్రభునికి రాకడ కోసం సిద్ధపడుతూ ఉన్నటువంటి సమయములో దేవుడు మన పట్ల కలిగి ఉన్నటువంటి అపారమైనటువంటి ప్రేమ, కరుణను గురించి ప్రత్యేకముగా ధ్యానం చేసుకుంటూ ఆయన యొక్క ప్రేమను, ఆయన యొక్క కరుణను మనందరము కూడా పొందడానికి కావలసినటువంటి అనుగ్రహాల కోసం ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకముగా ప్రార్థన చేసుకుందాం. ముందుగా మనం చేసినటువంటి పాపములు క్షమించమని పశ్చాత్తాపపడి ప్రభుని క్షమాపణ వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపము చేసితిని. ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మను నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనకు నిత్య జీవితమును ప్రసాదింతురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, మానవ జాతిని దాని పతన స్థితి నుండి విముక్తి చేయుటకు మీ ఏకైక కుమారుని ఈ లోకమునకు పంపితిరి. ఆయన ఆగమనము కొరకు భక్తి శ్రద్ధలతో నిరీక్షించుచున్న మాకు నిజమైన స్వాతంత్రమును బహుమానముగా పొందు భాగ్యమును దయచేయుడు. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పఠనము. మీరు దయాపరులైన ఎడల ప్రభు అయిన దేవుడు మీ మొర విని మీపై తన వరములను కురిపించును. యెషయా గ్రంథము 30వ అధ్యాయము వచనములు 19 నుండి 21 వరకు మరియు 23 నుండి 26 వరకు. యెషయా గ్రంథము 30వ అధ్యాయము 19 నుండి 21 మరియు 23 నుండి 26 వరకు. ప్రభు అయిన దేవుడు ఇట్లనెను, యెరూషలేము వాసులారా, మీరిక విలిపింపనక్కరలేదు. మీరు ప్రభువును సహాయము చేయమని అర్థించినప్పుడు ఆయన దయతో మీ మొర వినును. ప్రభు మిమ్ము కష్టముల పాలు చేయును, కానీ ఆయన మీకు మరుగు కాడు. మీకు స్వయముగా బోధించును. మీరు ఆయనను ప్రత్యక్షముగా చూతురు. మీరు త్రోవ తప్పి కుడివైపునకు గాని ఎడమ వైపునకు గాని జరిగినప్పుడు త్రోవ ఇది, మీరీ మార్గమున నడువుడు అని ఆయన స్వరము వెనుక నుండి మిమ్ము హెచ్చరించును. మీరు పైరులు వేసినప్పుడు ప్రభువు వానలు కురిపించును, కనుక ఆ పైరులు సమృద్ధిగా పండును. ఆ దినమున మీ పశుల మందలు విశాలమైన పచ్చిక పట్టులలో మేయును. మీ పొలములు దున్ను ఎడ్లు, గాడిదలు మేలైన తిండి తినును. ఆ దినమున మీరు శత్రువుల పట్టణములను ఆక్రమించి వానిలోని ప్రజలను వధింతురు. అప్పుడు ప్రతి ఉన్నత పర్వతము నుండి వాగులు, నదులు పారును. అప్పుడు చంద్రుడు
సూర్యుని వలె ప్రకాశించును. సూర్యుడు మామూలుగా వెలిగిన దానికంటే 7 రెట్లు అదనముగా వెలుగును. ఆ కాంతి 7 దినముల సూర్యప్రకాశము ఏకమైనట్లుగా ఉండును. ప్రభు తన ప్రజల గాయములను కట్టును, వారి దెబ్బలను నయము చేయును. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన అందరూ. ప్రభువు రాక కొరకు ప్రభువు రాక కొరకు వేచి ఉండువారు ధన్యులు. వేచి ఉండువారు ధన్యులు. మీరు ప్రభువును స్తుతింపుడు. మన ప్రభువును కీర్తించుట మంచిది. ఆయనను కీర్తించుట యుక్తము, ఆనందదాయకమైన కార్యము. ప్రభువు యెరూషలేమును పునరుద్ధరించెను. ఇశ్రాయేలు బందీలను స్వీయ దేశమునకు కొనివచ్చెను. అందరూ ప్రభు రాక కొరకు వేచి ఉండువారు ధన్యులు. వేచి ఉండువారు ధన్యులు. భగ్న హృదయుల బాధలు తీర్చి వారి గాయములకు కట్లు కట్టెను. ఆయన నక్షత్రములను లెక్కపెట్టును, ప్రతి తారకును ఆయన పేరు పెట్టును. అందరూ ప్రభు రాక కొరకు వేచి ఉండువారు ధన్యులు. వేచి ఉండువారు ధన్యులు. ఎక్కువగా ఉన్నది రాజా, పని చేయువారిని పంపుము రాజా. భారతదేశములో నీదు రాజ్యం ఎప్పుడు వచ్చును యేసు రాజా. కోత ఎక్కువగా ఉన్నది రాజా, పని చేయువారిని పంపుము రాజా. సువిశేష వాక్యమును బోధించు వారిని పంపుము రాజా, పంపుము రాజా. సైతాను తంత్రములను బంధించు వారిని పంపుము రాజా, పంపుము రాజా. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయి గారు వ్రాసిన సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 9వ అధ్యాయము 35వ వచనము నుండి 10వ అధ్యాయము 1వ వచనం వరకు మరియు 6వ వచనము నుండి 8వ వచనం వరకు. ఆ కాలములో యేసు అన్ని పట్టణములను గ్రామములను తిరిగి ప్రార్థనా మందిరములలో బోధించుచు పరలోక రాజ్యమును గూర్చిన సువార్తను ప్రజలకు ప్రకటించుచు జనుల వ్యాధి బాధనలెల్లా పోగొట్టుచుండెను. నిస్సహాయులై బాధలతో మ్రగ్గుచు కాపరిలేని గొర్రెల వలె చెదరియున్న జనసమూహమును చూచి ఆ కరుణామయుని కడుపు తరుగుకొని పోయెను. అప్పుడు యేసు తన శిష్యులతో, పంట మిక్కుటము కాని కోతగాండ్రు తక్కువ, కావున పంటను కోయుటకు కావలసిన కోతగాండ్రును పంపవలసినదని పంట యజమానునికి మనవి చేయుడు అని పలికెను.
పిమ్మట యేసు తన 12 శిష్యులను చెంతకు పిలిచి దుష్ట ఆత్మలను పారద్రోలుటకు సకల వ్యాధి బాధలను పోగొట్టుటకు వారికి అధికారమును ఇచ్చెను. కానీ చెదిరిపోయిన గొర్రెల వలె ఉన్న ఇజ్రాయేలు ప్రజల యొద్దకు వెళ్ళి పరలోక రాజ్యము సమీపించినదని ప్రకటింపుడు, వ్యాధిగ్రస్తులను స్వస్థపరపుడు, మరణించిన వారిని జీవముతో లేపుడు, కుష్ఠరోగులను శుద్ధులను గావింపుడు, దయ్యములను వెడలగొట్టుడు, మీరు ఉచితముగా పొందితిరి, ఉచితముగానే వసుగుడు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేషములో ప్రభు అయినటువంటి యేసు స్వయముగా తాను సువార్త బోధ చేస్తూ ప్రజలకు దేవుని యొక్క మహిమను, దేవుని యొక్క కరుణను, దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క క్షమాపణను, దేవుని యొక్క స్వస్థతను వారికి తమ యొక్క జీవితములో అనుభవంలోనికి తీసుకుని వస్తూ తన యొక్క పరిచర్యను తన యొక్క శిష్యులతో పంచుకుంటూ వారికి కూడా ఈ కర్తవ్యము నెరవేర్చడానికి తగినటువంటి అధికారమును, సూచనలను, అవకాశాన్ని ఇవ్వటమును గురించి సువిశేషములో చదువుకుంటూ ఉన్నాం. ప్రభు అయినటువంటి యేసు ప్రజల యొక్క బాధలను, వేదనలను, కష్టములను, వారు జీవిస్తూ ఉన్నటువంటి దేవుని యొక్క ప్రేమ పొందలేనటువంటి విధానములో, దేవుని యొక్క కరుణను పొందకుండా ఉండటువంటి ఆ యొక్క విధానములో వారు జీవిస్తూ ఉన్నటువంటి పరిస్థితిని చూచి ప్రభువు ఎంతో వేదన పడుతూ ఉన్నారు. బాధతో ఆయన పంట మిక్కుటము కోతగాండ్రు తక్కువ. కాబట్టి పంటను దేవుని యొక్క అంగీకారమైనటువంటి విధానములో ఏర్పాటు చేయడానికి, దేవుని యొక్క అనుగ్రహాన్ని వారికి తమ యొక్క జీవితములో అనుభవంలోనికి తీసుకుని రావడానికి ఇంకా అనేక మంది పనివారి కోసం ప్రార్థన చేయమని తన చుట్టుప్రక్కల ఉన్నటువంటి వారిని కోరుతూ ఉన్నారు. ఈనాడు మనము ఆగమన కాలములో ప్రభుని యొక్క రాకడ కోసం ఎదురు చూస్తూ సిద్ధపడుతూ ఉన్నటువంటి కాలములో, క్రీస్తు జయంతి పండుగకు సిద్ధపడుతూ ఉన్నటువంటి కాలములో మనందరము కూడా దేవుడు ఏ విధంగా లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని ఈ విధమైనటువంటి లోకములో గద్దించిపోతూ ఉన్నటువంటి లోకములో, ఈ లోకములో దేవుని యొక్క కృప అనుగ్రహములో అనుభవించడానికి, అనుభవంలోనికి తీసుకుని రావడానికి పంపినటువంటి ఆ గొప్ప సంఘటనను, ఆ గొప్ప అద్భుత కార్యము, ఆ గొప్ప రహస్యాన్ని మనందరము కూడా మన యొక్క జీవితంలో అనుభవంలోనికి తీసుకుని రావడానికి మనము మాత్రమే కాకుండా ఇంకనూ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అనుభవంలోనికి తీసుకుని రావడానికి, ముందుగా గుర్తించడానికి, వారు అనుభవంలోనికి తీసుకుని రావడానికి ఈనాడు ప్రార్థన చేయవలసినటువంటి అవసరము ఉంటూ ఉన్నది. కోతగాండ్రు కోసము, సువార్త ప్రకటన చేయనటువంటి వారి కోసం దేవుని యొక్క ప్రేమను, అనుగ్రహాన్ని, దేవుని యొక్క కరుణను అందరికీ కూడా పంచి ఇవ్వడానికి కావలసినటువంటి సువార్త సేవకుల కోసము ఈనాడు మనందరము కూడా భక్తితో ప్రార్థన చేయవలసినటువంటి వారం. క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభుని యొక్క మనుష్యవతారము, ఆయన మొదటి రాకడ, ఆయన ఈ లోకములో మృత్యు సమానమైనటువంటి ఈ శరీరములో, ఈ యొక్క లోకములో ఆయన ప్రవేశించుటకు, ఆయన స్వయముగా
మనుష్యవతారుడై ఈ లోకములో మన మధ్య జీవించుటకు గల ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఇది. మనందరము కూడా ఈ లోక సంబంధమైనటువంటి వ్యాధి బాధల నుండి, వేదన నుండి, పాపము వలన వచ్చినటువంటి ఈ మృత్యు సంబంధమైనటువంటి ఈ యొక్క వేదన నుండి విడుదలను పొంది పరలోక రాజ్య అనుగ్రహములో, స్వస్థతలో, దేవునిక కృపలో, దేవునిక ప్రేమలో నిరంతరము ఈ లోకములోను పరలోకములోను జీవించడానికి మనందరినీ కూడా ఏర్పాటు చేయడానికి ఆయన మనుష్యవతారుడై ఈ లోకములో జన్మించి ఉన్నారు. ఈ విధమైనటువంటి కృపా సత్యమును గూర్చినటువంటి బోధనను ఈ లోకములో ప్రకటించడానికి, ప్రజలకు తెలియచేయడానికి, ప్రజల యొక్క ఆలోచనలను మార్చడానికి, ప్రజల యొక్క జీవితములను మార్చడానికి, ఇంకా అనేక విధాలుగా అసత్య బోధనలలో, అంధకారములో, చీకటిలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా క్రీస్తు ప్రభునికి వెలుగును, ప్రకాశమును వారు గమనించడానికి, చూడడానికి, దానిని తమ యొక్క జీవితములో తెలుసుకొని స్వీకరించడానికి సువార్త బోధకులు ఇంకనూ అనేక మంది ఎన్నిక చేయబడడానికి, పంపబడడానికి, సువార్త బోధ చేయబడడానికి మనందరము కూడా ప్రార్థన చేయవలసినటువంటి వారు. ఈనాటి మొదటి పట్టణంలో యెషయా ప్రవక్త చెప్పినటువంటి మాటలు మనందరికీ కూడా ఎంతో సంతోషకరమైనటువంటివిగా ఉంటూ ఉన్నాయి. ప్రభువు ఏ విధంగా ఇజ్రాయిలు ప్రజలను ఆలకిస్తూ ఉంటాడో, వారికి ఆయనే స్వయముగా బోధిస్తాడో, వారిని సరైనటువంటి త్రోవలో ఏ విధంగా నడిపిస్తాడో, వారికి సమృద్ధికరమైనటువంటి జీవితాన్ని, పాడి పంటలను, వారికి సంతానమును, కొరత లేనటువంటి విధానమును ఏ విధంగా కలుగు చేస్తాడో, సరైనటువంటి కాలములు వారికి ఏ విధంగా ఏర్పాటు చేస్తాడో, వారి యొక్క గాయములకు ఏ విధంగా ఆయన కట్టుకట్టి చికిత్స చేసి వారిని స్వయముగా ఆయన తన యొక్క జీవిత విధానములు ఏర్పాటు చేస్తాడో, యెషయా ప్రవక్త ఇజ్రాయేలు ప్రజలకు చెప్పినటువంటి మాటలు వింటూ ఉన్నప్పుడు మనందరము కూడా సంతోషిస్తూ ఉన్నాం. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు కూడా ప్రవక్త యొక్క మాటలు వినినప్పుడు ఎంతో సంతోషముతో, ఆనందముతో దేవుని స్తుతించి ఉన్నారు. ఈ విధంగా దేవుడైనటువంటి యావే వారి యొక్క జీవితములో స్వయముగా వారిని నడిపించడానికి, వారిని సమృద్ధికరమైనటువంటి విధానములు ఏర్పాటు చేయడానికి, వారి యొక్క మొరను ఆలకించడానికి, వారిని కాపాడటానికి ఏర్పాటు చేసినటువంటి ఆ విధానము తమ యొక్క జీవితంలో అనేక సార్లు వారు అనుభవంలోనికి తెచ్చుకుని ఉన్నారు. ఇజ్రాయేలు ప్రజలు తమ పాపము వలన తాము యెరూషలేము నగరము యొక్క నాశనమును, యూదా రాజ్యము యొక్క నాశనమును వారు స్వయముగా కొని తెచ్చుకొని ప్రవాసములోనికి, బాబిలోనియా ప్రవాసములోనికి వెళ్ళి తిరిగి వారు స్వదేశము చేరినప్పుడు నెహెమయా ప్రవక్త ఏ విధంగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు, దేవుని యొక్క గొప్ప కరుణను గురించి, దయను గురించి, వారు తమ యొక్క జీవితంలో అనుభవించినటువంటి దేవుని యొక్క గొప్ప ప్రేమను గురించి ప్రార్థన చేస్తూ ఉన్నారు. మనందరము కూడా నెహెమయా ప్రవక్త గ్రంథములో 9వ అధ్యాయములో 31వ వచనము నుండి మనము చదువుకుంటూ ఉన్నాం. అయినను నీవు అనంత కరుణ గలవాడవు కనుక నీవు వారిని సర్వనాశనము చేయలేదు. అనేక సార్లు 30వ వచనములో మనం చదువుకుంటూ ఉన్నాం. ఏటేటా ఓర్మితో నీవు వారిని మందలించితివి, నీ ప్రవక్తల ద్వారా వారికి బోధ చేయించితివి, నీ ఆత్మచేత వారి మీద సాక్ష్యమును పలికితివి, కానీ ఆ బోధలు వారి తలకెక్కలేదు కనుక వారిని అన్యజాతుల వశము చేసితివి అని ప్రభునకు మొరపెడుతూ ఉన్నాడు. అయినను దేవుడు
అనంత కరుణ గలవాడవు కనుక నీవు వారిని సర్వనాశనము చేయలేదు, వారిని విడనాడలేదు. నీవు కృపానిధివి, దయామయుడవు. ప్రభు, నీవెంత మహానుభావుడవు అని నెహెమయా దేవుని యొక్క ప్రేమను గురించి, ఇజ్రాయిలు ప్రజలను తిరిగి ఈ బాబిలోనియా దేశములో ప్రవాసములో వారు నాశనమైపోకుండా తిరిగి స్వదేశము తిరిగి రావడము కల అనేటటువంటి ఆలోచనతో వారు తమ యొక్క జీవితములో నిస్పృహతో ఉన్నప్పుడు దేవుడు వారిని తిరిగి మహా అద్భుత విధానములో ప్రవాసము నుండి తిరిగి స్వదేశము చేర్చుతూ ఉన్నాడు. అటువంటి దేవుని యొక్క ప్రేమను కరుణను నెహెమయా కీర్తిస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అదేవిధంగా మనము ఇంకను ఇజ్రాయిలు ప్రజలు వాగ్దాన భూమిని చేరకముందు దేవుడు వారిని ఏ విధంగా వాగ్దాన భూమిని చేరుస్తూ ఉన్నాడు, చేర్చడానికి కృత నిశ్చయుడై ఉన్నాడు, ఏ విధంగా దేవుడు తన కరుణను ప్రేమను ఇజ్రాయిలు ప్రజలకు వాగ్దాన భూమిని చేర్చుట ద్వారా ఆ యొక్క ప్రేమను వారికి రుచి చూపిస్తూ ఉన్నాడు, చూపించబోతూ ఉన్నాడు. మనము సంఖ్యాకాండములో 14వ అధ్యాయములో మనము మోషే విన్నపము ద్వారా, ఆయన చేసినటువంటి విన్నపమునకు జవాబు ద్వారా మనము చదువుకుంటూ ఉన్నాం. 18వ వచనము 16వ వచనము నుండి మనం చదువుకున్నప్పుడు, చూచితిరా, ప్రభు ఇజ్రాయిలు ప్రజలను తాను వాగ్దానము చేసిన భూమికి చేర్చలేకపోయెను, కనుకనే వారిని ఎడారిలో చంపివేశను అని ఆడిపోసుకోరా అని మోషే ప్రవక్త ప్రార్థన చేస్తూ ఉన్నారు. దేనికోసం ఈ విధంగా ప్రార్థన చేస్తూ ఉన్నారు? ఇజ్రాయిలు ప్రజలు దేవుని వ్యతిరేకముగా, మోషే ప్రవక్తకు వ్యతిరేకముగా, అహరోనుకు వ్యతిరేకముగా తిరుగుబాటు చేసినటువంటి విధానమును బట్టి దేవుడు వారిపై కోపించి వారిని నాశనము చేయడానికి ఆలోచన చేస్తుండగా మోషే ప్రార్థన చేసినటువంటి విధానమును మనము చూస్తూ ఉన్నాం. కనుక ప్రభు, నీ బలమును ప్రదర్శింపుము. ప్రభు సులభముగా కోపపడువాడు కాదు, మిగుల దయగలవాడు. అతడు ప్రజల పాపములను తిరుగుబాటును మన్నించును. అయినను ఆయన అపరాధిని నిరపరాధిగా ఎంచక పితరుల పాపముకై వారి సంతానమును 3-4 తరముల వరకు శిక్షించును అని నీవే స్వయముగా చేసిన ప్రమాణమును జ్ఞప్తికి తెచ్చుకొనుము. నీ దయ అపారమైనది కనుక ఐగుప్తు నుండి బయలుదేరి మొదలుకొని ఇంతవరకు నీవు నీ ప్రజలను మన్నించినట్లే ఇప్పుడును వారి తప్పిదములను మన్నింపుము అని మోషే ప్రవక్త ప్రార్థన చేసినప్పుడు ప్రభు అంటూ ఉన్నాడు, నీవు కోరినట్లే నేను వీరిని క్షమింతును అని ప్రభు అంటూ ఉన్నాడు. కాబట్టి క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని అపారమైనటువంటి ప్రేమ ఇజ్రాయిలు ప్రజలను వాగ్దాన భూమికి చేర్చున్నటువంటి వారి తిరుగుబాటును బట్టి వారిని శిక్షించక, నాశనము చేయక వాగ్దాన భూమిని చేర్చున్నటువంటి అపారమైనటువంటి ప్రేమ, వారు పాపము చేసి ఈ వాగ్దాన భూమిని పోగొట్టుకొనప్పటికీ తిరిగి దాని వాగ్దాన భూమిని చేర్చున్నటువంటి దేవునికి అపారమైనటువంటి కృప యెషయా ప్రవక్త ప్రవచనముల ద్వారా తెలియచేసినటువంటి ఆయన యొక్క కృపను మనందరము కూడా, క్రీస్తు ప్రభుని యొక్క ప్రేమను మనందరము కూడా ప్రభుని యొక్క మాటలలో, ప్రభుని యొక్క చేతలలో, ఆయన చేసినటువంటి బోధనలో మనము ప్రత్యక్షముగా ఈనాడు గమనిస్తూ ఉన్నాం. ఇదిగో ఇటువంటి దేవుని యొక్క ప్రేమ కొరకే ఈనాడు మనందరము కూడా ప్రార్థన చేయడానికి, ఆగమన కాలములో వేచి ఉండడానికి, ఆ ప్రభుని యొక్క ప్రేమను క్రీస్తు జయంతి పండుగ నాడు అనుభవించడానికి భారముచే ఉన్నటువంటి మనందరము కూడా ఆయనలో శాంతి సమాధానమును రక్షణను పొందడానికి మనందరము కూడా సిద్ధపడడానికి ఈ ఆగమన కాలంలో పిలువబడుతూ ఉన్నాం. దానికోసం మనము ప్రార్థన చేసుకుందాం. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు సన్నిధిలో ఉన్నటువంటి మనందరము కూడా ప్రత్యేకముగా ప్రభుని మనకి విన్నపాలను సమర్పించుకుందాం. దయగల మా ప్రభువ, మా తిరుసభను పాలిస్తూ ఉన్నటువంటి ఫ్రాన్సిస్ పాపు గారిని, మెత్రానులను, గురువులను, మఠవాసులను, కన్యాస్త్రీలను, ఉపాధ్యాయ ఉపదేశులను, సువార్త సేవ చేస్తూ ఉన్నటువంటి వీరందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి.
ఇంకను మరీ ఎక్కువ మంది కోతగాండ్రు సువార్త సేవ చేయనటువంటి వారు ఎన్నిక చేయబడినట్లుగా మీ కృపను మాకు ప్రసాదించండి. సువార్త సేవ చేయబడి ప్రపంచమంతటా కూడా దేవుని యొక్క రక్షణ సందేశం ప్రకటింపబడినట్లుగా మీ కృపను మాకు ప్రసాదించమని అందరూ ఓ ప్రభువా మేము చే ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయ ప్రార్థన ఆలకించండి. దయగల మా ప్రభువా, క్రీస్తు ప్రభుని యొక్క రాకడ కోసం ఆతురతో వేచి ఉన్నటువంటి మేము, ఆశతో వేచి ఉన్నటువంటి మేమందరము కూడా క్రీస్తు జయంతి పండుగను ఘనముగా కొనియాడుటకు తగినటువంటి విధానములో మా యొక్క పాపములను విడనాడి మేము మారు మనసును పొంది మేము సువార్తను విశ్వసించి ప్రభుని యొక్క రక్షణను పొందడానికి, ప్రభుని యొక్క కృపను పొందడానికి, ఆయన యొక్క మహిమను ప్రకాశమును మా యొక్క జీవితములు పొందడానికి మేమందరము కూడా సిద్ధపడినట్లుగా మీ కృపను మాకు ప్రసాదించమని అందరూ ఓ ప్రభువా మేము చే ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయ ప్రార్థన ఆలకించండి. దయగల మా ప్రభువా, ప్రత్యేకముగా కరోనా వైరస్ వలన పీడింపబడుతున్నటువంటి మామందరిని కూడా కనికరించి ఈ వ్యాధి బాధ నుండి మామందరిని కూడా రక్షించి స్వస్థపరచమని బ్రతిమలాడుకుంటున్నాం. అదేవిధంగా ఈ వ్యాధిచే పీడింపబడుతున్నటువంటి వారందరికీ సేవ చేస్తూ ఉన్నటువంటి వైద్య సిబ్బందిని, అదేవిధంగా ప్రభుత్వ అధికారులను దీవించి ఆశీర్వదించండి. మేమందరము కూడా మీ యొక్క కృపను అనుగ్రహాన్ని పొంది మీ యొక్క అనుగ్రహములో మిమ్మలను స్తుతించుకున్నట్లుగా మీ యొక్క కృపను మాకు ప్రసాదించమని అందరూ ఓ ప్రభువా మేము చే ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయ ప్రార్థన ఆలకించండి. దయగల మా ప్రభువా, మా దివ్యవాణి టీవీని దీవించి ఆశీర్వదించండి. ఈ యొక్క ఛానల్లో పనిచేస్తూ ఉన్నటువంటి వారందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి. ఈ యొక్క ఛానళ్ళు కోసం అనేక మంది ధర్మదాతలు వారు దానము చేస్తూ ఉన్నటువంటి, సహాయం చేస్తూ ఉన్నటువంటి వారందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని అందరూ ఓ ప్రభువా మేము చే ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయ ప్రార్థన ఆలకించండి. కొద్దిసేపు మౌనంగా మన యొక్క వ్యక్తిగత అవసరముల కోసం ప్రభుని ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిగల మా సర్వేశ్వర, కృపా సత్య సంపూర్ణుడా, మీ ఘనమైనటువంటి నామమునకు వేలాది స్తుతులు స్తోత్రములు. మమ్మందరినీ కూడా ఈ యొక్క ఆగమన కాలములో క్రీస్తు ప్రభుని రాకడ కోసం సిద్ధపడుటకు మమ్మందరిని కూడా పిలిచినందుకు మీకు వేలాది స్తుతులు స్తోత్రములు. దయగల మా ప్రభువా, ఈ లోకములో, ఈ లోక ఆశలలో, ఈ లోక సంబంధమైనటువంటి విషయములలో మునిగి ఉన్నటువంటి మేమందరము కూడా క్రీస్తు ప్రభుని మా యొక్క జీవితములో స్వీకరించి ఆయన యొక్క ప్రకాశమును పొంది ఆయన యొక్క వెలుగులో మేమందరము కూడా మా యొక్క జీవితంలో ధన్యం చేసుకున్నట్లుగా మీ కృపను మాకు ప్రసాదించండి. మహాకరుణామయుడైనటువంటి మా ప్రభు, మేమందరము కూడా మీ యొక్క కరుణను, క్షమను మా యొక్క జీవితంలో అనుభవించుకున్నట్లుగా, తద్వారా మేము శారీరకమైనటువంటి, మానసికమైనటువంటి స్వస్థతను పొంది మీ యొక్క కృపలో, సంతోష సమాధానంలో మేమందరము కూడా ఈ లోకంలో జీవించుకున్నట్లుగా మీ కృపను మాకు ప్రసాదించమని ఈ మనవులన్నింటిని మన ఆదురైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము తండ్రి. ఆమేన్. అర్పింతును నా సకలం, సమర్పింతును నా సర్వం. తనువు, మనసు, తలంపులు తండ్రి నీకే సమర్పింతున్. యాగమని యోగములు భాగముగా గైకొనుమి. అర్పింతును నా సకలం, సమర్పింతును నా సర్వం. అర్పింతును నా సకలం, సమర్పింతును నా సర్వం. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లు ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర శీసభ ప్రయోజనం కొరకును
నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, మా పూజల బలి అర్పణము నీకు ఎడతెగక సమర్పింపబడును గాక. తద్వారా ఈ పరమ రహస్యమందు నీవు ప్రారంభించిన మా రక్షణ కార్యముని శక్తి వలన మాలో పరిపూర్తి అగునట్లు కరుణింపుడు. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభువైన దేవా, పావన పితా, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నీ చోటను మీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా ఆయన ప్రథమ ఆగమమున దీన నరరూపమును ధరించి మీరు ఆది యందు చేసిన ఏర్పాటును నెరవేర్చి నిత్యరక్షణ ద్వారమును మాకు మరలా తెరిచెను. పునరాగమమున ఆయన మహిమ ప్రతాపములతో ప్రత్యక్షమగునప్పుడు మీరు వాగ్దానము చేసిన రక్షణ బహుమానమును పొందగలమన్న ఆశతో మేమిప్పుడు మెలకువతో ఉత్సాహముతో నిరీక్షించుచున్నాము. కావున దూతలతోనూ అతిదూతలతోనూ భద్రాసనులతోనూ అధిపతులతోనూ పరలోక దళములన్నిటితోనూ ఏకమై మేము మహిమాగీతముతో మేము నిరంతరము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, పవిత్రుడు, పవిత్రుడు. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసన్న. ప్రభునామమున వేంచేయవారు ధన్యుడు. మహోన్నతమున హోసన్న. ఓ ప్రభువా, మీరు నిజముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఓటయు మీరే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమునివి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమును అందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచూ ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటదము. మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన మీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనుడు. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా తుమ్మా బాల పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను మీ ప్రేమ యందు పరిపూర్ణులను చేయుడు. ఉత్థానమగుదమున నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుడు. వారిని మీ దివ్య ప్రకాశములను చేర్చుకొనుడు. మా అందరిపై దయ చూపి దేవుని కన్ను తెలుగు పరిశుద్ధ మరియమాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయుడు. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడు మనకు నేర్పించిన పరలోక ప్రార్థనను
భక్తితో జపించుదాము. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మ రక్షింపుము. ప్రభువాన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుడు. మీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుడు. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి సమాధానం ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండును. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపలను పరిహరించు ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపలను పరిహరించు ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపలను పరిహరించు ప్రభువా మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకమైక పాపములను పరిహరించుడు వారు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థ పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు గనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయుము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, నీ దయ కొరకు మేము ప్రార్థించుచున్నాము. పోషకాహారముగా మేము సేవించిన దివ్య భోజనము మా తప్పిదములకు పరిహారమును దయచేసి రానున్న మహోత్సవములకు మమ్మ సిద్ధపరచునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మేము దీవించి సదా కాచి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. కరుణావర ప్రదాత మా ప్రియ మాత, కడురమ్యము కమనీయము మీ విశ్వాసం మాకాదర్శం. కరుణావర ప్రదాత మా ప్రియ మాత, కమనీయము కడురమ్యము మీ విశ్వాసం మాకాదర్శం. మా ప్రియ మరియా కరుణా హృదయ, యేసుని మాత దయగల చరిత,
అందుకే అందుకు మా వందనం, అందుకే అందుకు మా వందనం. కరుణావర ప్రదాత మా ప్రియ మాత, కమనీయము కడురమ్యము మీ విశ్వాసం మాకాదర్శం.